భారీ వర్షంతో హైదరాబాద్ అల్లకల్లోలం. వాహనదారులకు ప్రత్యక్ష నరకం. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం. హైదరాబాద్ కృష్ణానగర్లో వర్ష బీభత్సం. వరదలో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన స్థానికులు. హైదరాబాద్లో కురిసిన వర్షానికి విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. రాత్రంతా కరెంటు సరఫరా పునరుద్ధరణ పనిలో టీజీఎస్ పీడీసీఎల్ సిబ్బంది. వర్షం కారణంగా నీట మునిగిన హైదరాబాద్ పాట్నీ నగర్. నాలా ప్రవాహానికి అడ్డుగా ఉన్న గోడ తొలగిపోవడంతో ఆందోళన. కూటమి ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వం. మరోసారి మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అన్ని బస్సుల్లో ఉచితం కల్పించాలన్న వరదు కళ్యాణి. మన్యం జిల్లా వీరఘట్టం పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్. తిరుమలలో అధికారుల నిర్లక్ష్యంపై శ్రీవారి సేవకుల నిరసన. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అనుమతించని వైనం. సేవా సదన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన సేవకులు. ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో రైతులకు విత్తనాల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా. తెలంగాణను కరువు రాష్ట్రంగా చేయాలన్నదే రేవంత్ లక్ష్యం. రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గండ్రా, రాజయ్య ఫైర్. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో 1వ అర్ధవార్షిక క్రైమ్ సమీక్ష. ముఠాల నేరాలు, డ్రగ్స్ పై కఠిన చర్యలకు డీజీపీ ఆదేశాలు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లోని వైన్స్ లో చోరీ. 1 లక్ష నగదుతో పాటు మద్యం ఎత్తుకెళ్లిన దొంగలు. విజయనగరం జిల్లా సోంపురంలో నాటు తుపాకీ కలకలం. 2 అరెస్ట్ చేసిన పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరిలో కురిసిన భారీ వర్షం. ఇళ్లలోకి చేరిన వరద నీరు, తడిసి ముద్దైన వస్తువులు. ఆసిఫాబాద్ జిల్లా ఖమానా గ్రామంలో పోలీసుల నాకాబందీ. సరైన ధ్రువపత్రాలు లేని 25 వాహనాలకు జరిమానా విధింపు. ట్రంప్ టారిఫ్ల వెనుక ఎలాంటి లాజిక్లు ఉండవు. 50% సుంకాలు ఏకపక్ష నిర్ణయమన్న భారత్. ఈ నెలాఖరున భారత్లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు. ట్రంప్ సుంకాల నేపథ్యంలో పుతిన్ పర్యటనకు ప్రాధాన్యత. కెనడాలోని కపిల్ శర్మ కేఫ్ పై మళ్లీ కాల్పులు. ఈసారి దాదాపు 25 రౌండ్లు జరిపినట్లు అధికారుల వెల్లడి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణకు వర్ష సూచన. 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్.